దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 3. ధైర్యముగా ఉండుము, రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది. అపోస్తుల కార్యములు 23:11. ఒక పర్యాయము మార్టిన్ పూర్ నుండి ఒకడు వచ్చి కనీసం ఒక దినమైన వారి ఊరిలో కూటములు జరపవలనని బలవంతం చేసెను. అది క్రైస్తవ గ్రామము, నాకు వీలు కాదని సాకు చెప్పి తిని. అక్కడనున్న సంఘము పాపముతో నిండి ఉన్నదని విని ఉంటిని. అందుచేత వెళ్ళుటకు నేను భయపడి ఈ విషయంలో అనుభవము గల వారిని ఎవరినైనాను పిలిపించుకొనుమని అతనితో చెప్పి తిని. అయితే చివరిగా నేనే వెళ్ళి తిని. బయట పొలములలో 7 దినములు కూటములు జరిపించితిమి. ప్రజలు ఆ కూటములకు హాజరైరి. కానీ కేవలం అపహసించుటకే నేను వారి పాపమును చూసి తిని. సారాయి తయారు చేసి అమ్ముట, బాలికలను అపహరించి అమ్ముట వారి ఘోరమైన పాపములివి. 7 రాత్రులు నిద్ర లేకుండా, ఓ దేవా, ఇట్టివారికి ఏదైనా నిరీక్షణ కలదా అని అంగలార్చుచు దేవునికి మొరపెట్టి తిని. నిరాశ చెంది ఆ రాత్రి పొలములో నిలవబడి, ఇదే నా ఆఖరి కూటము, రేపు వెళ్ళిపోవచ్చున్నాను అంటిని. ఆ కూటము చివర నేను ప్రార్థించుచుండగా తేలు కుట్టిన వాని వలె ఒక వ్యక్తి అకస్మాత్తుగా నా ముందు బోర్లపడెను. పిమ్మట ఒకరి తర్వాత ఒకరు దేవుని కనికరము కోరి అంగలార్చుచు పడిపోయిరి. కొందరు ముఖములపై దుమ్ము కొట్టుకునిరి, కొందరు రొమ్ము కొట్టుకునిచుండిరి, కొందరు వెంట్రుకలు పెరికి వేసుకొనుచుండిరి. ఇదంతయు నా కనులారా చూసి తిని. 3 గంటల తర్వాత పెద్దలు వచ్చి దీనినంతటినీ ఆపుమని బ్రతిమాలిరి. నేను దీనిని ఆరంభించలేదు, ఆపవలనని దేవునినే అడుగుడి అంటిని. ప్రతి స్థలములోనూ 4-5 వారములు ఉండి గృహకూటములు, బైబిల్ పఠనములు జరిపి బహిరంగ స్వార్థ సేవలో స్వార్థలమ్ముచు గడిపి తిని. కొన్ని నెలల తర్వాత తిరిగి ఆ ప్రదేశములకు వెళ్ళగా అనేకులు వెనకబడుటయు, కొద్దిమంది మాత్రమే ప్రభువును హత్తుకొని జీవించుటయు చూచి నిరుత్సాహపడితిని. ఇది చూడగానే నా మొదటి తలంపు, ఇది ఎవరి తప్పు? నేను స్వార్థికుడను మాత్రమే. వాక్యము చెప్పి స్వార్థను అందించి నా బాధ్యతను నిర్వర్తించి తిని. స్థానికముగా ఉన్నవారు తమ బాధ్యతను నిర్వర్తించలేకపోయినచో వారే దేవునికి లెక్క అప్పజెప్పవాలని అనుకుంటుని. పని కొనసాగించుటకు ఇతరులను అచ్చట వదిలి వెళ్ళేవాడను. స్వార్థికులముగా వారు మారు మనసు పొందుటకు మాత్రమే కాక వారి ఆత్మీయ ఎదుగుదలకు కూడా మనం బాధ్యులము. వారు మన పిల్లలు. అందుచేత వారిని కాపుదలలో నుంచుటకు తప్పక సిద్ధపడవలను. మేము చేసిన బోధ అంతయు, బైబిల్ పఠనములు, ప్రార్థన జరిపించుటలో శ్రమ అంతయు వృధా అయింది. వారిలో ఎదుగుదల లేదు. వారి ఎడల నేను తప్పిపోతినని, నేను నిందార్హుడనని ఒప్పుకొనుచున్నాను. వారైతే నిజముగా మారుమనసు పొందిరి. మేము వారిని నడిపించవలనని కోరిరి. దేవుని ఉద్దేశంలోనికి, ఆత్మీయ జీవిత ఉన్నత స్థాయికిని వారిని తెచ్చు బాధ్యత మాది. ఎఫెసీ 4:13-14 ఈ సత్యమును బహుతేటగా చూచితిని. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక, అనేక మంది నూతన విశ్వాసులు తప్పు బోధల వలననో లోక ఆకర్షణల వలనో ప్రభువునకు దూరమైపోయిరి. పై వాక్య భాగం ప్రకారం అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, బోధకులను బాధ్యత వహించి నూతన విశ్వాసులు సంపూర్ణులగునట్లు వారి ఎడల జాగ్రత్త వహించవలను. ప్రైజ్ ది లార్డ్.